अकारप्रत्यहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरो श्री वेणुगोपालस्वामी दिव्यपादोदकं पावनं शुभम् కళ్ళు పుణ్యం చేసుకోండి. మూడో తరం ఈయన మూడే. ఒక 50 సంవత్సరాల నుంచి మాది వార్షికం. మా తరపున చిన్న గన్నపం అండి. 3 తరాలుగా సేవ చేసే అదృష్టం మాకు కలిగింది దేవి స్వామివారికి. ఈ సందర్భంలో మీరు ఇక్కడ వేయించేది మాకు చాలా సంతోషం, ఆనందం. ఆ వేణుగోపాల్ స్వామి దయ్యా 2 మంచి మాటలు మా గురించి మా దేవుడి గురించి చెప్పి అక్కడ చెప్తున్నాను. నాకు ఇష్టమైన అలాగే అలాగే మీరు ఎలా అంటే అలా మీరు ఎలా అంటే అలా అలాగే ఏం పర్లేదు మీరు ఎలా అంటే అక్కడ కూర్చేయించండి సీన్ అక్కడ దేవుడి దగ్గర వేయించండి. దేవుడి దగ్గర ఇలా తింటారా అటు అలా తీసుకొద్దామా శ్రీరామ స్కూల్ పోతున్నావా ఏం చదువుతున్నా లోపల దేవుడు ఈయన ఎవరు తెలిసి ముందు దేవుళ్ళు అందరి దేవుళ్ళు నాకు చెప్పాను. మీ పేరే ఇప్పుడే పంపించారన్నా చెప్పేసి తాతగారికి ఆ తాతయ్య గారు ఈ 10 సందర్భంలో మనకు మధ్యలో చేసినటువంటి పూజశ్రీ రాధా మనోహర్ దాస్ గారిని పరిచయం చేయడం నాకు గొప్ప ఆనందంగా ఉంది. పూజ్యులు శ్రీమద్ భాగవతం, శ్రీరామాయణం, భగవద్గీత వంటి మహాగ్రంథాలపై విశేష పాండిత్యం కలిగిన ఆధ్యాత్మిక వక్తలు, భగవన్నామ సంకీర్తన ద్వారా భక్తుల హృదయాలలో భక్తిభావాన్ని వెలిగించే మహనీయులు దేశవ్యాప్తంగా అనేక సత్సంగాలు నిర్వహించి వేలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం అందిస్తున్నారు. యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించుటకు నిరంతరం కృషి చేస్తున్నారు. సేవ, భక్తి, ప్రేమ అనే 3 సూత్రాలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రోజు మన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మరి జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక అతిథిగా శ్రీరంగనాథ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం సాదర స్వాగతం పలుకుతూ ఈ కళ్యాణం పూర్తిగా వస్తున్నది కాబట్టి ఈ కళ్యాణంలో భాగంగా ఆయన అనుగ్రహ భాషణ కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఎంత క్రమశిక్షణ తోటి చక్కగా సఫలంగా ఉన్నారో ఈ కార్యక్రమాన్ని చక్కగా పరిపూర్ణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. ఒక అరగంటలో మొత్తం పూర్తి అవుతుంది కార్యక్రమం.
కళ్యాణాన్ని చూస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మంత్రోచ్చారణ చేస్తూ వైదికంగా చక్కగా నాగోపాలంగా చక్కగా చేస్తున్నారు. మనం ఇవన్నీ ఏదో తంతులాగా చూడకూడదు. ఎప్పుడైనా స్వామివారికి మంగళధారణ చేసేప్పుడు మంత్రం చెబుతారు, లోక కళ్యాణ హేతవే అని చెప్తారు. మామూలుగా మంగళధారణ చేసేప్పుడు ఏం చెప్తారు? వాడి యొక్క ఆ కుటుంబం యొక్క కళ్యాణం వాడికి మేలు. కానీ భగవంతుడికి కళ్యాణం చేస్తున్నామంటే అది లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణం కోరుకోవడం అనేది మన యొక్క తరతరాల నుంచి మన రక్తంలో ఉంది. అందుకే ఇక్కడ కూర్చున్న అర్చక స్వాముల వాళ్ళు 5గురు 6గురు వీళ్ళు మాత్రమే వేదము ఉపనిషత్తులు చదివారు. మీరు ఎవరైనా చదివారా? మీరు ఎవరు పురాణాలు చదివారా? వినుంటారు కొంచెం. ఏ చాగంటి గారు, గరిపాటి వారు, సమవేదం వారు, పద్యపతి వారు ఇలాంటి వారు పుణ్యమా వినుంటారు. మరి వేదాలు ఉపనిషత్తులు మీరు చదవకపోయినా మీ అందరి నోట్లోంచో మాట వస్తుంది. నేను సగం చెప్పగానే మీరు సగం చెప్తారు. చూడండి, సర్వే జన సర్వే జన సర్వే జన ఎలా చెప్పారు? మీరు వేదాలు చదవలేదు, వేద పాఠశాలకు వెళ్ళలేదు, ఉపనిషత్తులు చదవలేదు, అయినా మీరు ఎందుకు చెప్పగలిగారంటే అది మన బ్లడ్ లో ఉంది, అది మన హెడ్ లో ఉంది, ఈ మైండ్ లో ఉంది, అది బ్లడ్ లో ఉంది. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలని కోరుకునే జాతి మనం మాత్రమే. కానీ మన నాశనం చేయాలనుకునే నీతి లేని జాతులు చాలా ఉన్నాయి. కాబట్టి మన జాతిని కాపాడుకుంటే, మన ధర్మాన్ని కాపాడుకుంటే, మన దేశాన్ని కాపాడుకుంటే మనం ప్రపంచాన్ని కాపాడుకోవాలి. అందుకని మనం బలంగా ఉండాలి. మీరందరూ భక్తి సంపాదించండి, శక్తి సంపాదించండి, శరీరం బలమైన ముక్తి సంపాదించండి. ఈ లోపల మీరు ఆర్థికంగా బాగుండాలి. అనుమానం లేదు. మీరు ఎర్నింగ్ మానకండి, లెర్నింగ్ మానకండి. ఈ లెర్నింగ్ ఫైనల్గా టర్నింగ్ వస్తుంది, మన బాడీకి బర్నింగ్ వస్తుంది. అర్థమైంది కదా? కాబట్టి యముడు వచ్చిన తర్వాత మనం ఇంకా డిస్కషన్ ఏం చేయలేము. యముడు వచ్చిన తర్వాత డిస్కషన్ ఏమి ఉండదు. కాబట్టి యముడు వచ్చే లోపలనే అంటే చెప్తే బాగుండదు, చెప్పకపోయినా బాగుండదు. ఆ మధ్య నంద్యాల వెళ్తే ఒక 76 ఏళ్ళు 79 ఏళ్ళు వచ్చాడు. వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, చెవి కనపడట్లేదు, కళ్ళు కనపడట్లేదు, నడుము నొప్పి ఏవో చెప్తున్నాడు. ఆయనకి ఎలాగా వినపడదు కాబట్టి నేను మాట చెప్పాను, బ్యాగ్ సర్దుకోండి అన్నాను. చూసారు, అర్థమైన వాళ్ళు అనలేదు, బ్యాగ్ సర్దుకోండి అంటే. ఆయనకి వినపడలేదు కాబట్టి ఆయన ఏమన్నారు అన్నాడు. నాతో ఉన్న వాళ్ళు నవ్వారు. బ్యాగ్ సర్దుకోవడం అంటే ఏంటి? సిద్ధంగా ఉండాలి. చెబితే మనం అర్థం చేసుకోం. రంగనాథుడు ఒక లేఖ చెప్పాలనుకుంటాను కృష్ణుడు, కానీ చెప్పే ముందు ఇది చెప్పేస్తాను, సరదాగా వినండి. సమయం తక్కువ ఉంది, అయినప్పటికీ నాన్న గుళ్ళో చెప్పులు వేసుకొచ్చేదే తెలియలేదు. ఎవరో చెప్పులు బయట పెట్టారు నాన్న, చెప్పండి. తెలియకపోవచ్చు కదా గురూజీ, ఇది ఆన్ చేయలే. ఎప్పటిదాకా పోయిందా? ఇది ఆన్ నా దగ్గర లేదు కదా, నా దగ్గర లేదు కదా. కన్నా వదిలేసిన. నీ దగ్గర ఎవరు? నా దగ్గర లేదు, నా జేబులో లేదు. మైక్ ఉన్నది కదా. మైక్ వదిలేసి వచ్చావు, అది అక్కడ మైక్ ఉంది. ఎప్పుడైనా గాలిలో కలిసిపోయింది మైక్ కింద. ఇది ఆన్ చేసిన కదా. ఆ మైక్ తీసుకురండి, బండి మీద వెళ్ళి ధైర్యంగా కట్ చేసి మళ్ళీ ఆడియో ఓకే ఓకే. ఎవరు వెళ్తున్నారు గుడికి ఇప్పుడు? ఓకే, ఇది తీసుకురండి. రైట్. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నావు కదా నాన్న, నాకు ఇవ్వలేదుగా. అంటే నీకు మనసు మీద ఒత్తిడి ఏం లేదు కదా నాన్న. పొద్దున్న పూరీలు కూడా తిన్నావు కదా, నేనంటే తినలేదు. అంటే ఇప్పుడు నీ మనసు ఖాళీగానే ఉంది కదా, ఆలోచిస్తూ ఉండాలి కదా. కాదు నన్ను పలకను, నువ్వు చేతికి ఇచ్చేయాలి. అంటే న్యాయం ఏంటి? నువ్వు చక్కగా 20 రకాల వంట చేసావు, ఆ వ్యక్తి వచ్చాడు వెతుక్కున్నాడు, నువ్వు పెట్టలేదు. 20 రకాలు దేనికి? వాడిని ఎలా దెబ్బ కొట్టైనా వాడికి వడ్డం చేయాలి. నువ్వు వండిన దానికి న్యాయం అది కదా.
గమనిస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి. ఈ ప్రపంచాన్ని, మన శ్వాసని, కనబడుతున్నటువంటి ఈ వ్యవస్థల్ని మనం ఎలా, ఎందుకు పుట్టాం, ఇదేం తెలుసుకోకుండా చచ్చిపోతున్నాం. మనం ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు. పుట్టి ఊరికే చచ్చిపోకూడదు. అందుకని మీరు చక్కగా వినండి, మాట్లాడకండి. ఓపిక కూడా లేదు, చాలా అలసటగా ఉంది ప్రయాణాల వలన. ఉపవాసం ఎఫెక్ట్ కదా. మొన్న మధ్యాహ్నం తిన్నాం, నిన్నేమో 3 గంటల పైన అక్కడ మాట్లాడాం. సో భగవంతుడు ఇస్తాడు, కానీ మీరు వింటే ఈ కంఠశోషకో ప్రయోజనం ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గరికి యముడు వచ్చాడు. యముడు రాగానే అతను ఎందుకు వచ్చారు మా ఇంటికి అన్నాడు. నీ టైం అయిపోయిందిరా అందుకే వచ్చాను అన్నాడు యముడు. 2026లోకి వచ్చాం, జనవరి కూడా అయిపోతుంది, మీరు అప్డేట్ అవ్వక్కర్లేదా, వచ్చే ముందు చెప్పక్కర్లేదా అన్నాడు. ఎవరు? వీడు. అంటే యముడు అన్నాడు, చెప్పపోవడం ఏంటా, నేను 3 మెసేజ్లు పెట్టాను నీకు అన్నాడు. ఎక్కడ పెట్టారు? సెల్లో పెట్టారా, వాట్సాప్లోనా అని సెల్ తీసి చూస్తున్నాడు వాడు. అప్పుడు యముడు చెప్పాడు, నేను పెట్టిన మెసేజ్లు సెల్లో పెట్టలేదురా, వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో పెట్టలేదు, నీ తల్లో పెట్టాను, సెల్లో పెట్టలేదు అన్నాడు. వాడికి అర్థం కాలేదు, మనకి అర్థం కాదు. ఎందుకంటే మనకి చావు అనే భయం లేదు. అందరూ చచ్చిపోతారు, నేను ఇక్కడే ఉంటాను అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ మృత్యు ఎక్కడుందంట? నిత్యం సన్నిహితో మృత్యు, పక్కనే ఉంది మృత్యు, పక్కనే ఉంది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు చావు కంటే ముందు సిద్ధంగా శుద్ధంగా తయారవుతాడు. యముడు చెప్పాడు, నేను నీకు 3 వార్నింగ్లు ఇచ్చాను. మొట్టమొదటి వార్నింగ్ ఏంటి? జుట్టు నల్లగా ఉండేది తెల్లగా చేశాను. అంటే దాని అర్థం ఏంటి? నల్లగా ఉండే జుట్టు తెల్లగా అయిందంటే అర్థం త్వరలో తెల్లగొడ్డ వేసేస్తారు, రెడీగా ఉండు అని. కానీ నువ్వు గాడు దగ్గర అవరా గాడిద కొడక అంటే నువ్వు గాడ్రేజ్ కంపెనీకి దగ్గర అయ్యావు. గాడ్రేజ్ కంపెనీ హెయిర్ డై బిఫోర్ ఐ డై. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నలుపు తెలుపు అయిందంటే పిలుపు వస్తుందని, నీ జీవితంలో మలుపు వస్తుందని అర్థం. నువ్వు రంగులు వేసుకుంటూ కూర్చున్నావు. 2వ వార్నింగ్ ఇచ్చాను నీకు. ఏంటి ఆ వార్నింగు? పళ్ళు రాలిపోతాయి అని చిన్నప్పుడు అమ్మో నాన్నో మాస్టారు తిట్టేవారు. కానీ మన మాస్టారు ప్రకృతి కదా, పళ్ళు రాలిపోతున్నాయి. పళ్ళు రాలిపోతున్నాయంటే మనం సిద్ధంగా ఉండాలి. నల్లని జుట్టు తెల్లగా అయింది, తెల్లని పళ్ళు రాలిపోతున్నాయి. ఆ తర్వాత ఇంకా మన మాతృదేవోభవలో సాంగ్ పాడుకోవాలి కదా, అది వాళ్ళ గుర్తొచ్చింది. రాలిపోయే పువ్వు, అది సాంగ్ అది కదండి. రాలిపోతాం కదా, రాలిపోయిన తర్వాత కాలిపోతాం, బూడిద నెలలో అయితే తేలిపోతాం. కాబట్టి కాలిపోయే, తేలిపోయే, పేలిపోయే ఈ పదార్థానికి రంగులేయడం, దీనికి పౌడర్ కొట్టడం, ట్యాక్సులు కట్టడం, యాక్సులు కొట్టడం, మళ్ళీ అద్దం ముందు అందంగా లేనని సాంగులు పాడడం. కారణం ఏంటంటారు? భ్రమ. ఏమిటి ఆ భ్రమ? ఇందులో ఉంటాను నేను, నన్ను ఎవడో తీసుకెళ్ళడో, అందరూ చచ్చిపోతారో, నేను మాత్రం ఉంటా. ఇది నిజమే? నిజమేనా? ఎవరైనా ఉంటారా ఇక్కడ? కాబట్టే ఓ పద్యం ఓ పాటలో చెప్పారు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, 3 నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందుగతి కానవే చిలుక చిలుక. కాబట్టి మరణం అనేటి వ్యాధి 1,000 వైద్యులు కూడి వచ్చిన గాని మరణమని వ్యాధిని మాన్పలేరు, లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోడు, తాను దినక ఇతరులకు బెట్టక భూమి లోపల దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగునో, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
కాబట్టి ఆ రంగనాథుడు ఆ వేణుగోపాల స్వామి, ఆ నరసింహస్వామి మన పట్ల దయతో ఇక్కడ వెలిసి అందంగా ఆయన నిలబడి ఆయన పడుకుని మన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహం మనం పొందాలంటే ఏం చేయాలి? మనం ఆయన వారమని గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఒకసారి చెప్పండి, రాముని వారము. రిపీట్ చేయండి, రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, దాశరథి దాశరథి నీవే మాకు ఆధారము. ఏమన్నా అర్థమైందా? మనం చెబుతున్నాం, ఎవరు చెప్తున్నాం? మేము నీ వారము అని చెప్పి ఆయన వారము అనేటువంటి ధైర్యం మనకు వచ్చేస్తే త్యాగరాజ స్వామి వారిలా మనం ఉంటాం, రామదాసు గారిలా ఉంటాం. ఏమన్నారు త్యాగరాజ స్వామి వారు రాముల వారితో? వీడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను. ఏమన్నారు? నిన్ను వదలను, ఎందుకు నీ వాడిని, వేరే వాడి దగ్గరికి వెళ్ళను. మోకాలు నొప్పి వచ్చినాయి జంపు, నడు నొప్పి వచ్చింది జంపు అని ఇంకో మతంలోకి వెళ్ళిపోవడం. ఇవన్నీ ఎవరు చేస్తారు? మూర్ఖులు, బుద్ధిహీనులు. అసలు దేవుడు లేడు అన్నవారికి, దేవుడు ఉన్నాడు అన్నవారికి కూడా ఖచ్చితంగా సావు వస్తుంది, ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది. కాబట్టి మనం చావు విషయంలో సిద్ధంగా ఉండాలి. అది వచ్చినప్పుడు శుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? భగవన్నామాన్ని చెప్పాలి కదా. చక్కగా అందరు ఒకసారి రెండు చేతుల పైకి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందుకని నామం చెప్తూ ఉండండి, ఇలా ఆరాధన చేయండి భగవంతుణ్ణి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనసుకో శరీరానికో ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయనకి విజ్ఞప్తి చేయండి. నేను మీ అందరికీ ఇందాక కథ పూర్తి చేసేసి నేను వెళ్తాను, కాసేపు ఉండి వెళ్తాను. ఆ కథలో పళ్ళు రాలిపోతే వీడు ఎక్కడికి వెళ్ళాడు? వీడు మెంటల్ వెంటూ పారదా డెంటల్, పళ్ళు కూడా కట్టించుకున్నాడు. మళ్ళీ కైకరం వచ్చి ఈ అని వికిలించాడు, జుట్టుకు రంగు వేశాడు, పళ్ళు ఏమో సెట్ చేశాడు. ఇంకా మూడోది ఏంటి? శరీరం, చర్మం. ఈ చర్మం లూజు, మనోడు కొవ్వు ఎక్కువై డబ్బులు ఎక్కువై వేరే దేశానికి వెళ్ళి దీనికి టైట్ చేయించుకున్నాడు. టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చో పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే ఇది నేనే ఇది గానే ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. అందుకని తెలివైన వాడు ఏమంటే ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరైనా కుర్చీ ఎత్తుకెళ్తారా? చేతండి, ఎవరైనా కుర్చీ ఎత్తుకెళ్తారా? ఎవ్వరు ఎత్తుకెళ్ళరు. అలా దిక్కుమాల ఆలోచన మనకు రాదు. ఎందుకని? ఈ కుర్చీ మనది కాదు అని తెలుసు కదా. అలాగే ఇది కూడా మనది కాదు, ఇందులో మనం కూర్చున్నాం. దీంట్లో కూర్చున్నామా? అలాగే ఇందులో కూర్చున్నాం. ఇది అందంగా కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఇది వదిలిపోతుంది, తర్వాత ఇందులోంచి ఆత్మ వదిలిపోతుంది. అందుకని దీన్ని చూసి మనం రెచ్చిపోదాం, అలాంటి పాటలు అవి పాడకూడదు. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు దీన్ని వదిలేసి నిప్పుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రంగనాథుణ్ణి సేవించుకుందాం, ఆ గోపాలుని సేవించుకుందాం, ఆయన్ని పూజించుకుందాం, నామం చెబుతూ ఉందాం. కొంతమంది పిల్లలు ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా పొరపాటున ఏదో చెప్పబోయి ఏదో చెప్తే షిట్ అంటాడు. అంటారు ఎవరైనా? షిట్ అంటే తెలుసు కదండి, జంతువుల యొక్క మలం. అది ఎందుకు ఉండాలి నోట్లో? ఏదన్నా పొరపాటు రామచంద్ర అను, అయ్యో రామ అను, శివశివ అను, రంగరంగ అను. షిట్ ఏంట్రా షిట్? సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఏమనాలో తెలియక్కర్లే. మా అమ్మమ్మ అన్నపూర్ణ గోడట్టుకుని కూర్చుని రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నావు తండ్రి అనేది. ఎందుకని అలా అయినా రాముడిని తలుచుకోవచ్చు కాబట్టి కదా. అందుకని భగవన్నామాన్ని చెబుతూ ఉండాలి. అందుకని శ్రీరంగం ఎవరన్నా వెళ్ళారా? చేతండి.
వెళ్ళకపోతే వెళ్ళాలి అనుకోండి. చాలా పెద్ద స్వామి, బాగుంటాడు. అలాగే ఎవరైనా కాశీ వెళ్ళారా? వెళ్ళకపోతే వెళ్ళాలని కోరుకోండి. ఆనందవనం అదేమో సాక్షాత్తు కైలాసం, శ్రీరంగం ఏమో సాక్షాత్తు వైకుంఠం. ఆ రంగనాథుణ్ణి అక్కడే కీర్తించాలి అనుకున్నాను, కానీ ఇక్కడ చెప్పేస్తాను. ఈ గుడి ఎవరు కట్టించాలి అనుకున్నారో ఆ కట్టించిన వారి పేరేమిటి? శేషయ్య గారు. వారే లేకపోతే మనం అంతా ఇక్కడ కూర్చోం కదా. కాబట్టి డబ్బులు మీరు సంపాదించండి అని ఎందుకు చెప్పానంటే, ఆ డబ్బులతో ఇదిగో ఇలాంటి మంచి పనులు చేయండి అని చెప్పడానికి. అందుకని ఎర్నింగ్ మానకండి. డబ్బులు ఖచ్చితంగా ఉండాలి, పొలాలు ఉండాలి, కానీ దాన్ని దేనికి వాడాలి? ధర్మానికి వాడాలి. ఇక్కడ అలా రంగనాథుణ్ణి గోపాలస్వామిని పెట్టబట్టి నాకేం పాడాలనిపిస్తుంది. ఓపిక లేకపోయినా కూడా పాడాలనిపించడానికి కారణం ఏంటి? పరమాత్మ ఇక్కడ దివ్యంగా ఉండడం, అవునా కదా. అందుకని మీరందరూ ఈ చిన్న ముక్కనే పాడతాను, మీరు పాడిస్తే నేను వెళ్తాను. ఎందుకంటే కార్యక్రమం ఉంది కాబట్టి. ఇది కూడా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, తణుకులో 2009లో తణుకు పక్కన పల్లెటూరులో ఓ మామగారిని అడిగి రాసుకుని నేర్చుకున్నా. మీకు తెలిసిందే, అయినా పాడండి. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఇది అయ్యాక ఆపేస్తాను. ఎందుకు రాడే కేశవుడు, తాళము శబ్దము చెవిలో పడితే. నిన్న ఎంతమంది ఉపవాసం చేశారు ఇక్కడ? ఆహా, ఏకభక్తం ఉపవాసంలోకి రాదు. మేము మొన్న తిన్నాం, ఇవాళ తినబోతాం తర్వాత, కాసేపటి తర్వాత. దాన్ని ఉపవాసం అంటారు. నువ్వు మధ్యాహ్నం తిన్నా సాయంత్రం తిన్నా దాన్ని నక్తం అని అంటారు. ఓకే, ఉపవాసం. పొద్దున్న టిఫిన్ ఎవరు చేయలేదు అంటే బాగానే మేసారు నిన్న ఇవాళ కూడా, మరి సౌండ్ ఎందుకు రావట్లే? మేమంటే నిన్న 3 గంటల ఉపన్యాసం, ఇందాక అక్కడ ఉపన్యాసం, ఇప్పుడు ఉపన్యాసం. మాకు నీరసం వస్తే ఒక అందం. మీరేం ఖర్చే పెట్టట్లేదు, అంతా లోపలగా వారా లోపల రానిస్తున్నారు కదా, సౌండ్ రావాలి కదా. నాకు బలం ఎలా వస్తుంది? వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతా అన్నారు, ఏం ఇవ్వలేదు నాకు. చెరుకు రసం ఇవ్వలేదు, కబుర్లు చెప్పారు, కైకరం కబుర్లు. మరి నాకు ఓపిక ఎక్కడి నుంచి వద్ది? నోట్లోంచి బలం రాదు, కాబట్టి చెవుల్లోంచే రావాలి. నానా చెప్పండి. అందరూ కలిసి భజనలు చేస్తే. ఏదైనా గడ్డి పెడితే వెంటనే తీసుకుంటారు మంచి వాళ్ళు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఇంకో మైక్ ఎప్పుడూ వాడకూడదండి, ఆల్రెడీ బద్ధకం వెదవాలి కదా. మీ పేరేంటి సార్? శ్రీనివాస్ పాడతాడు, మనం సీన్లో కూర్చుందాం అనుకుంటారు. అందుకని రెండో మైక్ వాడకూడదండి, అది బుద్ధి లేని పని. ఖచ్చితంగా ఒక మైకే వాడాలి. అందరూ కలిసి భజనలు చేస్తే. మీరే చెప్పండి, ఇందాడికి ఇప్పుడు తేడా ఉందా లేదా? ఆ తేడా మీలో ఉందా లేదా? మీరు మంచోళ్ళ కాదా? కాబట్టి మీలో మంచి బయటికి తీయాలంతే. నానా నిప్పు పైన బూడిద, ఎంత చెప్పినా మారకపోతే ఓ జంతువు పేరు చెప్పండి, అదన్నమాట. మీరు కాదు. అలా ఇంత చెప్పినా నోరు విప్పి నామని చెప్పకపోయిన వాళ్ళు గాడిదలు, మీరు కాదు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఎందుకు రాడే కేశవుడు. తాళము శబ్దము చెవిలో పడితే. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు. రయమున వచ్చును కేశవుడు. ప్రహ్లాదుండు హరి హరి అనగా.
ప్రహ్లాదుండు హరిహరి అనగా స్తంభమునందు వెలసెనుగా స్తంభమునందు వెలసెనుగా అటువలె భక్తి మనకు గలిగిన ఎందుకు రాడే మాధవుడు అహల్యదేవి రామాయణగా అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసెనుగా అటువలె భక్తి మనకు గలిగిన ఎందుకు రాడే మాధవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువలో సంగిన పరమాత్మ పావన నామము తోడనే పరుగున వచ్చును పరమాత్మ